నాగేశ్వర్ గారు. హాయ్ సార్. నమస్తే సార్. సార్ మీరు ఒక సినిమాకు బదులు ఇంకో సినిమా చూపిస్తున్నారు మాకు. అందరూ అనేటప్పటికి మేము ఒకదాన్ని ఫిక్స్ అయిపోయాం రమణకి సార్, లంకల రమణకి. సో మరి లంకల రత్న ముస్తాబ్ అవుతుంది, ఇంకా ఇంకొంచెం మంచిగా ముస్తాబ్ చేసి వదులుదామని. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఈ సినిమాని కావాలని తెచ్చారా ఈ టైం డేట్కి, లేదు అంటే ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉందని? నాకు 3 days బ్యాక్ ఫోన్ చేసి సినిమా రెడీ ఉంది, నువ్వు వస్తలేవు అంటే ఇది వేద్దామని అడిగిండు ఆయన. రైట్ అన్న, నేను పెద్ద పగడబంది ప్లాన్ వేసి ఏదో ఒకటి ఇచ్చేద్దామని కాదు. సినిమా ఈ సినిమా గురించి ఎప్పుడు తొందరపడలేదు. దీనికి పర్ఫెక్ట్ రెడీ చేసినాకనే వద్దాం అనుకున్నాం. సో ఫిల్మ్ రెడీ ఉంది ఇప్పుడు. సో రెడీ ఉంది అండ్ టైంకి ఆ సినిమా కూడా కొంచెం పుష్ అవుతుంది అండ్ ఐడియా అయింది. అండ్ శివరాత్రి ఐ థింక్ సినిమాకి ఒక ఎనర్జీ ఉంటుంది, మనం తీస్తున్న రోజులు దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఐ థింక్ సినిమా దానంతలో అది శివరాత్రి రోజు ల్యాండ్ అవుతుంది, దానిపైన చేయించుకుంటుంది అనుకుంటా నాకు తెలిసి. సార్ ఇంకొక క్వశ్చన్, కమర్షియాలిటీని వర్కౌట్ చేస్తే 2018లో ఒప్పుకున్నారు కదా, అప్పటికి 5 yearsకి మీ మార్కెట్ చాలా పెరిగింది ఇప్పుడు కాల్ చేస్తే. సో దాని నుంచి మీరు రీవర్క్ అయినా చేశారా ఇప్పుడు, లేదు అంటే ఎలా? లేదు సార్, అప్పుడే ఏ షాటు పెద్దగా అయిపోయినాము, లేకపోతే సినిమా తర్వాత సినిమా వచ్చిందని ఒక్క షాట్ కూడా మేము రీషూట్ చేయలేదు. ఇది మేము తీసుకుంటా వచ్చింది. కాకపోతే మేము ఒకసారేమో స్నోఫాల్ కోసం ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో సంవత్సరం కుంభమేళ వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో మండు టెండలు ఒక ఊర్లో కావాలి నాకు, దానికోసం ఆ టైం పట్టింది. ఇంకోసారేమో ఒక 4 months ఉత్తి సెట్ వేసిండు. ఇక్కడ ఫ్లోర్స్ ఎక్స్పెన్సివ్ పడతాయి అని చెప్పి అప్పుడు కోంపల్లిలో పెద్ద షెడ్ తీసుకొని అక్కడ రాక్ సాల్ట్తో హిమాలయన్ సెట్స్ కొన్ని వేసేసారు. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అనమాట. వీళ్ళు ప్రిపేర్ అవుతుండే ఒక 3-4 months, దెన్ ఐ యూస్ టు గో పార్టిసిపేట్. అండ్ నా ఎజెండానే ఈ సినిమాకి టైం పడుతుంది, అంతలోపు నావి కొన్ని సినిమాలు వస్తుంటాయి, అది కూడా ఈ సినిమాకి హెల్ప్ అవ్వచ్చు. సో అట్లా చేసుకుంటూ పోతే 3-4 years పడుతుందని ఈజీగా అప్పుడే గెస్ చేసాం ఈ సినిమాకి. మీ హార్డ్ వర్క్ కూడా తెలుస్తుంది. సో అప్పటికి ఇప్పటికి కొన్ని మీ యొక్క రెమ్యునరేషన్స్ కూడా ఏమన్నా పెంచుకున్నారా ఈ సినిమాకి? ఏం లేదు సార్, క్రౌడ్ ఫండింగ్ కదా, నేను కూడా క్రౌడ్లోకి వెళ్ళి వచ్చేసిన. ఇంకా అయితే మీరు కూడా షేర్స్ ఉంటాయి.